జనరల్ ఎస్ఏని నేను ఫస్ట్ ఎలా చేస్తాను అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆల్మోస్ట్ మీకు 100 టాపిక్స్ మీకు ఇవ్వబడుతున్నాయి. 100 టాపిక్స్ మీకు టీచ్ చేస్తాం. 100 టాపిక్స్ విల్ కవర్ ది టాపిక్స్, డోంట్ వరీ. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ 10 days మనం చేసేది ఏంటంటే హౌ టు రైట్ ఎస్సే జనరల్ ఎస్సే. ఈ హౌ టు రైట్ ఎస్సే అనేది ఉంటుంది ఫస్ట్ 10 days, అండ్ దిస్ ఈజ్ వాట్ ది వెరీ వెరీ క్రూషియల్ యాజ్ ఫర్ as మై టీచింగ్ ఆఫ్ దిస్ జనరల్ ఎస్సే ఈజ్ కన్సర్న్. నేను సాధారణ వ్యాసాన్ని మీకు టీచ్ చేయడంలో ఫస్ట్ 10 days యునిక్ అనమాట. ఇది మేమే డివైడ్ చేసాం, నేనే డివైడ్ చేశాను. చాలా చాలా ఇంపార్టెంట్. దీని 10 days తర్వాత నెక్స్ట్ 100 టాపిక్స్ అరౌండ్ 60 days ఉంటుంది. డైలీ 1 to 2 టాపిక్స్ ఉంటాయి. ఒక టాపిక్ అంటే టైంని బట్టి ఒకరోజు 2 అవ్వచ్చు, ఒకరోజు 3 టాపిక్స్ అవ్వచ్చు. మనం డైలీ ఎన్ని టాపిక్స్ డీల్ చేస్తున్నాం అనే దాన్ని ఆధారపడే ఈ 60 days డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఇఫ్ ఐ టీచ్ అరౌండ్ 2 టాపిక్స్ పర్ డే అరౌండ్ 50 daysలో అయిపోతుంది. 3 టాపిక్స్ పర్ డే టైం డ్యూరేషన్ కూడా పెరుగుతుంది డైలీ. సో అరౌండ్ 30 days 40 daysలో అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ 10 days హౌ టు రైట్ ఎస్సే డైలీ 2 hours క్లాస్. దట్స్ ఆల్, సింపుల్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ద థర్డ్ రేంజ్ ఈజ్ ప్రాక్టీస్ అండి, సాధన. ఇది ప్రాక్టీస్ డైలీ టెస్ట్ సిరీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటారు కదా, ఇది అనమాట. ఫస్ట్ హౌ టు రైట్ ఎస్సే నెంబర్ 1 పార్ట్. నెంబర్ 2 part ఈజ్ 100 టాపిక్స్. వీ విల్ డీల్ విత్ 100 టాపిక్స్. ద థర్డ్ ఫేజ్ ఆఫ్ దిస్ టీచింగ్ ఆఫ్ దిస్ జనరల్ ఎస్సే ఈజ్ ప్రాక్టీస్. దట్స్ ఆల్, సింపుల్. ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ హౌ టు రైట్ ఎస్సేలో ఏం నేర్చుకుంటాం, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ విల్ లెర్న్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హౌ టు రైట్ ఎస్సే ఫస్ట్ 10 days సిలబస్. జనరల్ ఎస్సే అంటే మనకి ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ద జనరల్ ఎస్సే అంటే మనకి ఒక ఎగ్జాక్ట్గా ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. జనరల్ ఎస్సేలో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ ఫస్ట్ ఏంటంటే ఇంట్రొడక్షన్, యునో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ వన్, ఇంట్రొడక్షన్. నెక్స్ట్ వన్ బాడీ. నెక్స్ట్ ఫైనల్లీ కంక్లూజన్. దిస్ ఈజ్ ద మ్యాక్రో స్ట్రక్చర్. దట్స్ ఆల్, మ్యాక్రో. ఓకే, స్థూలంగా ఇది స్థూల నిర్మాణం అనమాట ఎస్సే. ఇది మీ అందరికీ తెలుసు. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఉంటుందని అందరికీ తెలుసు. ఇది ఒక స్థూల నిర్మాణం. ఇట్స్ ఎ మ్యాక్రో స్ట్రక్చర్. బట్ వాట్ అబౌట్ ది మైక్రో స్ట్రక్చర్? సూక్ష్మంగా ఏముంటుందంటే ఇంట్రడక్షన్, దెర్ ఆర్ 6 types ఆఫ్ ఇంట్రడక్షన్స్ అండి.